Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So ee roju manam meeku already telisinde most important 2 mark questions చేద్దాం 2A లో. ఇప్పుడు మనకి 4 మార్క్ క్వశ్చన్స్ 7 మార్క్ క్వశ్చన్స్ అంత కాంప్లికేటెడ్గా అనిపించవు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ పర్టికులర్ సెక్షన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, 7 మార్క్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, 4 మార్క్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు అని. కానీ అదే 2 మార్క్ క్వశ్చన్స్లో ఏమవుతుంది తెలుసా? ట్రికీగా ఇస్తాడు. అండ్ ఆల్సో చెప్పలేం మనం ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి వాడు లిటరలీ ఏ టాపిక్ నుంచి అయినా 2 మార్క్ క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఓకే, సో మరి ఎలా సార్ 2 మార్క్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి? అండ్ ఆల్సో ఈ 2 మార్క్ క్వశ్చన్సే అబ్బా ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది. లేదంటే 75/75 తెచ్చుకోవడం చాలా ఈజీ కదా. ఈ 2 మార్క్స్లో ఏమవుతుందంటే 10 క్వశ్చన్లు ఇస్తాడు, మనం 10కి 10 అటెంప్ట్ చేయాలి, చాయిస్ కూడా ఉండదు మనకి. ఓకే, సో అందుకే ఈ 2 మార్క్ క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు కానీ 70 అబవ్ లేదంటే 75కి 75 టార్గెట్ చేయాలంటే. సో మరి ఎలా సార్, ఎలా చేద్దామంటే ఐఎమ్ దేర్, ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్ గైస్. నేను ఈ పర్టికులర్ సెషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ అనమాట. అంటే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన కాన్సెప్ట్, ఇవన్నీ డిస్కస్ చేస్తా. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 90 to 95% ఛాన్సెస్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే రిపీట్ అయ్యేవి. సో డెఫినెట్గా ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా 2 మార్క్ క్వశ్చన్స్ మీరు రఫ్ ఆడిచ్చేస్తారు. అండ్ ఆల్సో గైస్, స్టార్ట్ చేసే ముందు ఇంకోటి చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్తో పాటు ప్రతి చాప్టర్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్, అన్ని థియరమ్స్, వాటి బేసిక్ అప్లికేషన్స్ చూసుకోండి, సో దాట్ మీరు సేఫ్ సైడ్ ఉంటారనమాట ఈ 2 మార్క్స్ సెక్షన్లో. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం స్టార్ట్ చేద్దాం ఇంకా సెషన్. సో ఫస్ట్ అయితే మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుందాం అబ్బా. మన వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్లో. ఓకే, ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఈ సెక్షన్లో, అండ్ ఆల్సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో చూడొచ్చు ఇక్కడ కాంప్లెక్స్ నంబర్స్ నుంచి 2, డిమోరస్ థియరం నుంచి 1, క్వాడ్రాటిక్ నుంచి 1, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి 2, బైనామియల్ థియరం నుంచి 1, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి 1, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి 1. సో ఈ చాప్టర్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి, దీని నుంచే వస్తాయి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే. అండ్ ఇంకోటి చెప్తున్నాను గైజ్, ఈ చాప్టర్స్ అట్లీస్ట్ ఈ చాప్టర్స్ అయినా, ఈ చాప్టర్స్లో ఉన్న ప్రతి ఫార్ములా, ప్రతి కాన్సెప్ట్, ఎవ్రీ థియరం మీరు మంచిగా చూసుకోండి. ఎందుకంటే అలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. బేసిక్ క్వశ్చన్సే ఉంటాయి 2 మార్క్స్లో, ఎక్కువ కాంప్లికేటెడ్ చేయడు, ఈజీగానే ఉంటాయి. బట్ ఖచ్చితంగా చెప్పాను కదా, ఫార్ములా బేస్డ్ ఉంటాయి అన్నమాట. మీకు అన్ని ఫార్ములాస్ వచ్చినాయి అనుకో, ఖచ్చితంగా సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం ఏం చేద్దామంటే మనం ఈ చాప్టర్స్లో ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తాం. సో చూసుకోండి మీరు జాగ్రత్తగా, ఖచ్చితంగా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే పక్కాగా చేసుకోండి అబ్బా. ఓకే, సో చలో లెట్ us స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం, ఇదే ఆర్డర్లో వెళ్ళిపోదాం మనం. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కాంప్లెక్స్ నంబర్స్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ గివెన్ ఫర్ యూ. అండ్ ఇంకోటి, ఇక్కడ చేసే క్వశ్చన్స్ అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మీరు లాస్ట్ 7-8 ఇయర్ పేపర్స్ తీసుకోండి, దానిలో ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అవే చేస్తున్నా. సో దట్ ఈ ఇయర్ కూడా అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 5i డివైడెడ్ బై 7+i. ఇప్పుడు ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి క్వశ్చన్లో, సరే అసలు కాంజుగేట్ అంటే ఏంటి, ఒక కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ అంటే ఏంటి. సో ఇక్కడ చూడండి ఒకసారి సొల్యూషన్ రాస్తున్నాం. సో ఫస్ట్ అంటే లెట్ us సే ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిండు అనుకో, z = a + ib. అయితే దీనికి సంబంధించిన కాంజుగేట్ అంటే ఏంటి, విచ్ ఇస్ బేసికలీ డినోటెడ్ యాజ్ z బార్. అండ్ కాంజుగేట్ రాయాలనుకున్నారనుకోండి ఏదైనా కాంప్లెక్స్ నెంబర్కి, ఈ ఇమాజినరీ పార్ట్ ఉందా, ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మీరు చేంజ్ చేయాలి. ఇక్కడ a + ib ఉందా, సో కాంజుగేట్ ఏమైపోతుంది ఇక్కడ సింపుల్గా a - ib అయిపోతుంది. గాట్ ఇట్? సో సేమ్ లాజిక్ మనం ఏం చేద్దామంటే ఇదిగో ఈ క్వశ్చన్కి అప్లై చేద్దాం అబ్బా. సో మనకిచ్చిన కాంప్లెక్స్ నంబర్ z ఏమిచ్చిండు, 5i డివైడెడ్ బై 7+i ఇచ్చిండు. అయితే ఫస్ట్ ఏంటంటే మన కాంప్లెక్స్ నంబర్ a + ib ఫార్మాట్లో లేదు ఇక్కడ.
సో ఏం చేద్దాం, ఫస్ట్ దీన్ని ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లోకి రాసుకుందాం. సో దానికోసం ఏం చేస్తా అంటే లెట్ మీ మల్టిప్లై అండ్ డివైడ్ బై 7 మైనస్ ఐ. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కాంప్లెక్స్ నంబర్ ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో లేదంటే అప్పుడు ఏం చేస్తారంటే డినామినేటర్ ఉంది కదా, ఈ డినామినేటర్ యొక్క కాంజుగేట్ తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయండి. సో అందుకే డినామినేటర్ ఒక కాంజుగేట్ ఏమవుతుంది 7 ప్లస్ ఐది 7 మైనస్ ఐ కదా, సో అందుకే మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తా. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఏమవుతుందో ఇక్కడ. సో ఇఫ్ యూ డూ ద సింప్లిఫికేషన్ ఐల్ గెట్ z ఇస్ ఈక్వల్ టు సో 5i ఇంటూ 7 దట్ ఈస్ 35i తెలిసిందే ఇక్కడ. అండ్ ఇదేమవుతుంది 5i ఇంటూ i ఇస్ 5i స్క్వేర్ అంటే -5. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను +5 అని రాసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఇది ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 7 ప్లస్ ఐ ఇంటూ 7 మైనస్ ఐ అబ్బా, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో 7 స్క్వేర్ 49 మైనస్ ఐ స్క్వేర్ అంటే బేసికలీ 1 అవుతుంది అండ్ దట్ ఈస్ బేసికలీ 50. సో నాకు వచ్చే కాంప్లెక్స్ నంబర్ చూసుకుంటే ఇప్పుడు 5 డివైడెడ్ బై 50 ప్లస్ 35i divided by 50, or I can also write this as 1 by 10 plus 7i divided by 10. ఇలా రాసుకోవచ్చు కదా. సింపుల్గా ఏం చేశానంటే ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని డినామినేటర్తో సపరేట్గా రాసుకున్నా అండ్ దట్ ఈస్ హౌ ఐ గాట్ 5 by 50 ప్లస్ 35 by 50 ఇంటూ ఐ. ఓకే, సో ఇదేమో 1 by 10 అని రాసుకోవచ్చు, ఇదేమో 7 by 10 అని రాసుకోవచ్చు. నవ్ దిస్ ఇస్ ద కాంప్లెక్స్ నంబర్. నవ్ దీనికి మనం ఏం చేయాలి, కాంజుగేట్ కనుక్కోవాలి. సో వాట్ ఈస్ ద కాంజుగేట్ గైస్? కాంజుగేట్ అంటే ఇందాకే చెప్పాను నేను. సో కాంజుగేట్ అంటే జెడ్ బార్ ఏమవుతుంది ఇక్కడ, సింపుల్గా ఈ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మీరు చేంజ్ చేసేయండి. ఇక్కడ పాజిటివ్ ఉంది, మీరు ఏం తీసుకుంటారు, ఇక్కడ నెగిటివ్ తీసుకుందాం. సో 1 by 10 మైనస్ ఆఫ్ 7i divided by 10 is going to be the answer. So I hope this is clear for everyone. సో ఈ క్వశ్చన్ పక్కా చూసుకోండి మీరు, కాన్సెప్ట్ ఆఫ్ కాంజుగేట్ పక్కా తెలియాలి మీకు. సో కాంప్లెక్స్ నంబర్స్లో కాంజుగేట్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఏ ప్లస్ ఐబీ ఇస్తే ఆ ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మీరు చేంజ్ చేయాలి. పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాసేయండి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయండి, అంతే. సో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ యాక్చువల్గా మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిండు, ఇది ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో లేదు. సో ఏం చేసా ఇక్కడ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ బై డినామినేటర్ కాంజుగేట్, ఆ తర్వాత సింప్లిఫై చేసిన 7 5 35i 5i ఇంటూ ఐ 5i స్క్వేర్ అవుతుంది విచ్ ఇస్ -5. ఎలాగో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయిపోయింది అప్ప ఇక్కడ. ఓకే, అండ్ డినామినేటర్లో ఐ గాట్ 49 ప్లస్ 1 విచ్ ఇస్ బేసికలీ 50. సో ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ డన్ ద సింప్లిఫికేషన్ అండ్ దిస్ ఇస్ వాట్ ఐ గాట్. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనం ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాం కాంప్లెక్స్ నంబర్స్లోనే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమని చెప్పిండు. దేనికి, z ప్లస్ 24i యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోవాలంట. ఓకే, సో ఎలా కనుక్కుందాం ఇక్కడ, హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్ గైస్? సో ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, లెట్ us సే ఒక కాంప్లెక్స్ నంబర్ zని 1 by zతో మల్టిప్లై చేస్తే ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బీ 1, కరెక్టా? సో ఈ zకి సంబంధించి ఈ 1 by z ఉంది కదా, దిస్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ ద multiplicative inverse. So what is this going to be guys? Multiplicative inverse of z అనుకోవచ్చు. So this is simply nothing but the multiplicative inverse of z. So basically let us say z ఇచ్చేసిండు, ఏమి ఇచ్చిండు 7 plus 24i 7 plus 24i అని ఇచ్చిండు. సో దీనికి సంబంధించిన మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి? సో therefore I can say that multiplicative inverse of z is simply nothing but the multiplicative inverse of z is simply nothing but, ఇందాక చెప్పాను కదా multiplicative inverse of z ఏమవుతుంది 1 by z. So it is going to be 1 divided by z and that is 1 by 7 plus 24i అని రాసుకోవచ్చు కదా. ఇక్కడతో ఆపేయకండి, మీరు కాంప్లెక్స్ నెంబర్ని ఏ ప్లస్ ఐబీ ఫార్మాట్లో రాసుకోవాల్సిందే. సో దానికోసం ఏం చేస్తారు, ఇక్కడ మళ్ళీ 1 by 7 plus 24iని let me multiply and divide by the conjugate of denominator. Conjugate of denominator అంటే ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 7 minus 24i, ఇక్కడ కూడా 7 minus 24i. So this is what you are going to get. సేమ్ వస్తుంది ఇక్కడ చూడండి ఒకసారి, న్యూమరేటర్లో 7 minus 24i, డినామినేటర్లో ఏమవుతుంది a plus b ఇంటూ a minus b. అబ్బా, ఇది బేసికలీ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49
ఇక్కడ ఎనీవే ఐ స్క్వేర్ వస్తుంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, అండ్ 24 స్క్వేర్ ఎంత అవుతుంది, అండ్ దాట్ ఈస్ 576. సో ఇక్కడ దీన్ని మీరు రాసుకోవచ్చు కదా, 7 మైనస్ 24i హోల్ డివైడెడ్ బై ఎంత అవుతుంది చూడండి ఒకసారి, 49 ప్లస్ 576 ఎంత, 625, అంతేనా, 625, అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఆన్సర్. సో ఇలా చేయాలన్నమాట మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే. సో గుర్తుపెట్టుకోండి, ఒక కాంప్లెక్స్ నెంబర్కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమైపోతుంది, సో z ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే 1/z ఇస్ గోయింగ్ టు బి ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఇట్. సో బేసికలీ కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే దాన్ని 1/z తీసేసుకోండి, దట్ ఈస్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. దాన్ని a ప్లస్ ఐబీ ఫార్మాట్లో రాసుకున్నారనుకోండి, అదే ఆన్సర్ అయిపోతుంది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. సో ఇది ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ మన కాంప్లెక్స్ నెంబర్లో. సార్ ఇంకేం అడగచ్చు కాంప్లెక్స్ నెంబర్స్లో, ఇంకే టైప్ ఉందంటే ఇగో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అప్ప. ఎలా అంటే సింపుల్గా ఒక కాంప్లెక్స్ నెంబర్ z ఇస్తాడు, 2 మైనస్ 3i అని. ఓకే, ఈజ్ ఆస్కింగ్ యూ టు షో దట్ z స్క్వేర్ మైనస్ 4z ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేస్తాం, చాలా సింపుల్. ఫస్ట్ నేనైతే z స్క్వేర్ కనుక్కుంటా అబ్బా. అంటే ఇప్పుడు 2 మైనస్ 3i హోల్ స్క్వేరే కదా, అదేమవుతుంది చెప్పండి ఒకసారి. ఇక్కడ ఇట్స్ గోనా బీ 2 స్క్వేర్ విచ్ ఇస్ 4 ప్లస్ 3i హోల్ స్క్వేర్ అంటే 9i స్క్వేర్ మైనస్ ఆఫ్ ఇట్స్ గోనా బీ 2 2s are 4 ఇంటూ 3 12i. దీన్ని ఇట్లా కూడా రాసుకోవచ్చు కదా, 4 మైనస్ 9 మైనస్ 12i విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ 5 మైనస్ 12i అనమాట. సో దిస్ ఇస్ z స్క్వేర్. సిమిలర్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో z స్క్వేర్ ప్లేస్లో ఏమవుతుంది మనకి, మైనస్ 5 మైనస్ 12i, ఆ తర్వాత మైనస్ ఆఫ్ 4z కదా, సో మైనస్ ఆఫ్ 8 ఇంటూ ప్లస్ 4 ఇంటూ 3 కాబట్టి ఇట్స్ గోనా బి 12i. ఆ తర్వాత ఏముంది ఇక్కడ, ప్లస్ 13 ఉంది. సో ప్లస్ 13 ఇజ్ ఈక్వల్ టు 0. సో చూద్దాం ఒకసారి ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా ఈక్వేషన్ని. సో ఇగో మైనస్ 12i ప్లస్ 12i క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 5 మైనస్ 8 ఏమవుతుంది, మైనస్ 13, మైనస్ 13 ప్లస్ 13 0. సో ఐఎమ్ గెటింగ్ 0 ఇజ్ ఈక్వల్ టు 0, అండ్ దాట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. అండ్ వచ్చేసింది కూడా ఇక్కడ. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు అనమాట కాంప్లెక్స్ నెంబర్స్లో. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఎలాంటి కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చి ఒక ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది ప్రూవ్ చేయమని అడగచ్చు అనమాట. సో డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఒకటి కాంజుగేట్ గురించి చూసుకోండి పక్క, ఆ తర్వాత మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గురించి చూసుకోండి, ఆ తర్వాత ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అండ్ దీంతోపాటు అప్పుడప్పుడు క్వశ్చన్స్ ప్రాపర్టీస్ పైన కూడా వస్తున్నాయి అబ్బా. ఎలా సార్ ప్రాపర్టీస్ పైన అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ రేస్ టు 100 is equal to 2 raised to 99 into a plus ib, then show that a square plus b square is equal to 4. సో చూడ్డానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న ఈ క్వశ్చన్ చాలా ఈజీ. ఈ క్వశ్చన్లో మీరు చేయాల్సిందల్లా యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీ అనమాట. మీకు కానీ ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ అండ్ కాంజుగేట్ తెలిస్తే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అవలీలగా చేసేస్తారు. ఎలా సార్, ఎలా అప్లై చేయాలి అంటే మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఏమి ఇచ్చిండు మనకి, రూట్ 3 ప్లస్ ఐ హోల్ రేస్ టు 100 ఇజ్ ఈక్వల్ టు 2 raised to 99 ఇంటూ ఏ ప్లస్ ఐబీ కదా, ఇంతేనా ఇచ్చింది. సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను లెట్ మీ అప్లై మోడ్ ఆన్ బోత్ ద సైడ్స్. అప్లై చేయొచ్చు కదా మోడ్ ఆన్ బోత్ ద సైడ్స్. సో మోడ్ అప్లై చేస్తే ఇగో ఇట్లా వస్తుంది అబ్బా, మోడ్ ఆఫ్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ రేస్ టు 100 ఓకే ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ 2 raised to 99 ఇంటూ ఏ ప్లస్ ఐబీ. చాలా సింపుల్గా ఇలా అప్లై చేసినాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి ఇక్కడ. అయితే నాకేం తెలుసు అంటే మోడ్ లోపల ఇట్లా పవర్ ఉందనుకోండి, ఇది బయట కూడా తీసుకోవచ్చు కదా మనం. సో దీన్ని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, రూట్ 3 ప్లస్ ఐ మోడ్ హోల్ రేస్ టు 100 ఇజ్ ఈక్వల్ టు ఈ 2 raised to 99 బయట తీసుకెళ్ళచ్చు. సో 2 raised to 99 ఇంటూ మోడ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ, what is mod of root 3 plus I? What is mod of a plus ib? Under root of a square plus b square, complex number. So what is under mod of root 3 plus I? So it's under root of, okay, root 3 whole square, adi 3, plus I యొక్క coefficient 1 ఉంది కాబట్టి 1 square is going to be 1, whole raised to 100,
and that is equal to, ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి, 2^99, okay, into ఇదేమవుతుంది, what is mod of a plus ib? It's going to be under root of a square plus b square. I hope it's clear for you. So ఇక్కడ under root of 4 వచ్చింది, which is basically 2 కదా. సో 2^100 వచ్చేసింది నాకు ఇక్కడ, is equal to 2^99 into under root of a square plus b square. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇగో 2^99, ఇక్కడ 2^1 మిగిలిపోతుంది. ఇఫ్ యూ స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, a square plus b square is equal to 4. సో అయిపోయింది అంతే. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్. సో ఈ క్వశ్చన్లో మనం అప్లై చేసింది ఏంటి, ద ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ అనమాట. సో కొంచెం ప్రాపర్టీస్ కూడా చూసుకోండి, ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్, ప్రాపర్టీస్ ఆఫ్ కాంజుగేట్ పైన కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్, ఎక్స్ప్రెస్ -1 -i√3 ఇన్ ద మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అనొచ్చు, లేదంటే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, విచ్ ఇస్ కాల్డ్ అస్ పోలార్ ఫామ్. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఇచ్చిన, గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఇచ్చిన ఆర్ పోలార్ అని ఇచ్చిన రెండు సేమే. ఓకే, సో సార్ ఎలా చేయాలి ఈ క్వశ్చన్? సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్ క్వశ్చన్ అంటే, ఫస్ట్ అసలు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఏంటి అది తెలియాలి కదా మనకి. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చిండు అనుకో అబ్బా, x + iy అని, దీన్ని మనం ఇట్లా రాసుకోవచ్చు, r ఇంటూ cos theta plus I times of sin theta. We can write it in this way. ఇక్కడ r అంటే ఏంటి సార్? r అంటే అండర్ రూట్ ఆఫ్ x² + y², గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఈస్ cos theta సార్? cos theta అంటే x/r. అండ్ వాట్ ఈస్ sin theta సార్? sin theta అంటే y/r అనమాట. ఓకే, సో ఇదే యూజ్ చేసి ఏం చేద్దామంటే, ఇక్కడ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ని మనం ఈ ఫార్మాట్లో రాసుకుందాం. సో ఎలా రాసుకుందాం చూడండి ఒకసారి ఇక్కడ. సో z is -1 -i√3 కదా. ఓకే, సో ఇక్కడ నుంచి ఫస్ట్ లెట్ మీ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ r. r ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ a² + b² అంటే ఎంత, అండర్ రూట్ ఆఫ్ 1 + 3 అండర్ రూట్ ఆఫ్ 4, విచ్ ఇస్ గోయింగ్ టు బీ 2. r2 వచ్చేసింది. ఇప్పుడు cos 2 చెప్పండి, cos θ ఎంత, x/r అంటే -1/2. అండ్ sin θ ఏమవుతుంది చెప్పండి ఒకసారి, -y అంటే అదే y/r, ఇక్కడ y అంటే -√3 కాబట్టి -√3/2. ఇప్పుడు θ డిసైడ్ చేయాలి, యాంగిల్ డిసైడ్ చేయాలి మనం. యాంగిల్ ఎట్లా డిసైడ్ చేస్తాం సార్? ఇక్కడ చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, cos θ sin θ రెండు నెగిటివ్ అయినాయి. ఏ క్వాడ్రెంట్లో సైన్ కాస్ రెండు నెగిటివ్ అవుతాయి? బేసికలీ థర్డ్ క్వాడ్రెంట్లో. అండ్ థర్డ్ క్వాడ్రెంట్లో మనకు తెలిసింది కదా యాంగిల్ ఎట్లా రాసుకోవాలి, మైనస్ ఆఫ్ పై మైనస్ దిస్ పర్టికులర్ యాంగిల్. అంటే యాంగిల్ ఒకవేళ లెట్స్ సే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంటే ఏదొస్తుందో అది రాసుకోవాలి. అండ్ దట్ ఈస్ బేసికలీ ఎంత, π/3. సో మైనస్ ఆఫ్ π - π/3, విచ్ ఇస్ నథింగ్ బట్ మైనస్ ఆఫ్ 2π/3. This is what you are going to get. I hope this is clear for everyone, guys. Okay, so minus of 2π/3 వస్తుంది θ. So therefore మన కాంప్లెక్స్ నంబర్ మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్ములా ఎట్లా రాసుకుంటారు, r ఇంటూ దట్ ఈస్ 2 ఇంటూ cos θ అంటే cos ఆఫ్ -2π/3 ప్లస్ i టైమ్స్ ఆఫ్ sin ఆఫ్ -2π/3. This is going to be the complex number in the modulus amplitude form. So I hope this is clear for everyone out there. This is clear for everyone out there. So గుర్తుపెట్టుకోండి, మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ అంటే ఇది. ఓకే, cos θ అంటే ఇలా, sin θ అంటే ఇలా, r అంటే ఇలా. సో అప్లై చేయండి. అండ్ కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, యాంగిల్ డిసైడ్ చేసేటప్పుడు sin θ cos θ ఏ క్వాడ్రెంట్లో ఉంటుందో, అదే యాంగిల్ ఏ క్వాడ్రెంట్లో ఉంటుందో అకార్డింగ్లీ వీ హ్యావ్ టు టేక్ ద యాంగిల్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ చెప్తున్నా మీకు, ఇక్కడ క్లియర్గా చూడండి ఒకసారి, ఇక్కడ మీకు టేబుల్ కూడా ఇస్తున్నా. సో ఇక్కడ చూసుకుంటే లెట్ us సే ఫస్ట్ క్వాడ్రెంట్లో ఆల్ఫా ఉందనుకోండి, సెకండ్ క్వాడ్రెంట్లో మనం π - ఆల్ఫా అని తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద కాంప్లెక్స్ ప్లేన్, ఆర్గన్ ప్లేన్. ఓకే, థర్డ్ క్వాడ్రెంట్లో యాంగిల్ మనం π - ఆఫ్ ఆల్ఫా, ఆఫ్ π - ఆల్ఫా తీసుకోవాలి. ఆ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఆల్ఫా. సో దిస్ ఇస్ θ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్, దిస్ ఇస్ θ ఇన్ ద సెకండ్ క్వాడ్రెంట్, దిస్ ఇస్ θ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. ఓకే, సో థర్డ్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్, అండ్ దిస్ ఇస్ θ
in the fourth quadrant అనమాట. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద ఆర్గండ్ ప్లేన్. కొంచెం ట్రిగ్నోమెట్రీ తోటి ఏమవుతుందంటే కన్ఫ్యూజన్ రావచ్చు. ట్రిగ్నోమెట్రీలో ఎలా తీసుకుంటామంటే టీటా పై మైనస్ టీటా పై ప్లస్ టీటా 2π మైనస్ టీటా అని తీసుకుంటాం ఫోర్త్ క్వాడ్రెంట్లో. ఓకే, బట్ ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఇక్కడ మనం రియల్ ప్లేన్లో డిస్కస్ చేయట్లేదు. దిస్ ఈజ్ ఇన్ బేసికలీ ఆర్గండ్ ప్లేన్లో అనమాట. దిస్ ఈజ్ బేసికలీ ఇన్ ద ఆర్గండ్ ప్లేన్. సో ఆర్గండ్ ప్లేన్లో ఇదిగో ఇలా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, సో కావాలంటే మీరు నోట్ చేసుకోండి. ఇది గుర్తుందనుకో ఖచ్చితంగా మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్లో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్ గైస్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఆ తర్వాత మనకు వచ్చింది ఏంటి నా ఇప్పుడు ఇంతవరకు డిస్కస్ చేసిందంతా దిస్ ఇస్ గోయింగ్ టు బీ కాంప్లెక్స్ నెంబర్స్ అబ్బా. ఓకే, సో కాంప్లెక్స్ నెంబర్స్లో నాకు తెలిసి ఒక 4-5 కాన్సెప్ట్స్ అయితే చెప్పాను మీకు నేను. సో దీనిపైన క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. బట్ చెప్పాను కదా పక్కా ఇక్కడికి వెళ్ళి వస్తాయా అంటే వీ కాన్ గ్యారంటీ, ఎందుకంటే 2 మార్క్స్ చెప్పలేము అది. సో అందుకే చెప్తున్నా. బట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు చూడండి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. క్వశ్చన్స్ నుంచి ఒక ఐడియా అయితే వచ్చేసింది కదా. క్వశ్చన్స్ టఫ్ ఉన్నాయా, కాంప్లికేటెడ్ ఉన్నాయా, లేవు, సింపుల్గానే ఉన్నాయి. బేసిక్స్ పైనే అడుగుతున్నాడు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయినా చూడండి, ఈ క్వశ్చన్ అయినా చూడండి, లేదంటే ఈ క్వశ్చన్ అయినా చూడండి, అవన్నీ బేసిక్ క్వశ్చన్సే కదా. మీకు ఒకవేళ కాన్సెప్ట్ ఫార్ములా వస్తే ఖచ్చితంగా మీరు చేసేస్తారు. సో అందుకే అంటున్నా, నేను ఇచ్చిన ఆ చాప్టర్స్ ఉన్నాయి కదా ఎక్కడి నుంచి అయితే 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయో పక్కాగా మీరు అందులో ప్రతి ఫార్ములా, ప్రతి కాన్సెప్ట్, ప్రతి థియరం నేర్చేసుకొని దాని బేసిక్ అప్లికేషన్స్ చూసుకోండి. 2 మార్క్స్ ఖచ్చితంగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఓకే, సో నౌ గైస్ లెట్ మీ గో టు ద నెక్స్ట్ చాప్టర్. ఇదేమో మన నెక్స్ట్ చాప్టర్ డి మోరస్ థియరంకి సంబంధించిన క్వశ్చన్. సో చూడండి ఏమి ఇచ్చాడో. ఇఫ్ ఏబిసి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ సచ్ దాట్ ఎక్స్ ఇస్ బేసికలీ సిస్ ఏ. సిస్ ఏ అంటే కాస్ ఏ ప్లస్ సైన్ ఏ అబ్బా. కాస్ ఏ plus I times of sin A. Okay, and this can also be written as in the Euler form e raised to I times of A. ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, సిమిలర్లీ గైస్ y ఏమి ఇచ్చిండు, సిస్ b అని ఇచ్చిండు. మళ్ళీ సిస్ b అంటే మనకి ఏం తెలుసు, కాస్ b ప్లస్ I టైమ్స్ ఆఫ్ సైన్ b, అండ్ దీన్ని మనం e raised to I టైమ్స్ ఆఫ్ b అని రాసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ గైస్ వాట్ ఈస్ z given for you, z వచ్చేసి సిస్ సి అని ఇచ్చిండా. ఓకే, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ సి ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ సి, అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ రేస్ టు ఐసి అనమాట. ఓకే, సో మనం అడిగింది ఏంటి, సింపుల్గా ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ కనుక్కోరా బాబు అని అడిగాడు. ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇగో ఇట్లా కాస్ ఏ ప్లస్ ఐ సైన్ ఏ, కాస్ బి ప్లస్ ఐ సైన్ బి, కాస్ సి ప్లస్ ఐ సైన్ సి తీసుకునే బదులు ఎక్స్ వై జెడ్, అప్పుడు ఏమవుతుందంటే ఇదిగో దీన్ని మల్టిప్లై చేయడం లెంతీ అవుతుంది అబ్బా క్వశ్చన్. అక్కడ వద్దురా బై, నాకు సింపుల్గా అయిపోవాలంటే ఏం చేస్తుంది తెలుసా, ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ కనుక్కోవాలంటే ఐ టేక్ ఇట్ ఇన్ ద యూలర్ ఫామ్. సో యూలర్ ఫామ్ అంటే ఏంటి ఇక్కడ, సో బేసికలీ ఈ రేస్ టు ఐఏ ఇంటూ ఈ రేస్ టు ఐబి ఇంటూ ఈ రేస్ టు ఐసి. ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ దీన్ని నేను ఏ ప్లస్ బి ప్లస్ సి అని రాసుకోవచ్చా, అఫ్ కోర్స్. అండ్ ఇప్పుడు దీన్ని ఇగో ఈ ఫార్మాట్లో రాసుకోండి. సో ఏమవుతుంది ఇక్కడ, ఈ రేస్ టు ఐ టైమ్స్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి కెన్ బి రిటర్న్ యాజ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇలా మనం రాసేసుకోవచ్చు. అండ్ క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చిండు ఏబీసీ ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అని. ఇప్పుడు ఏబీసీ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అయినప్పుడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ గోయింగ్ టు బి పై 180 degrees. సో అంటే ఇది కాస్ పై అబ్బా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ ఇది సైన్ పై. ఇప్పుడు సైన్ పై అంటే 0 తెలిసిందే, కాస్ పై వాల్యూ ఎంత -1. సో బేసికలీ నాకు XYZ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి -1. సో అర్థమైందా అందరికీ. సో ఇక్కడ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఇది గుర్తుపెట్టుకోండి, సిస్ టీటా. ఓకే, సిస్ టీటాకి సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన సిస్ అని ఇస్తే ఇట్ ఈస్ సింప్లీ నథింగ్ బట్ కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్ ద యూలర్ ఫార్మ్ ఈ రేస్ టు ఐ టీటా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అవుట్ దేర్. ఓకే, సో చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో డి మోరస్ థియరంలో ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ, if x is equal to cis A, then the value of x raised to 6 plus 1 by x raised to 6 అడిగిండు. సో మళ్ళీ try to understand this question guys. ఇప్పుడు x is equal to cis A అంటే ఏంటి, cos A
ప్లస్ ఐ సైన్ ఏ, అంతేనా? ఓకే, సో వాట్ ఈస్ హీ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్? అరే బాబు ఎక్స్ రేస్ టు 6 ప్లస్ 1/x6 కనుక్కోమంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇప్పుడు x6 అంటే ఏం చెప్పండి? కాస్ ఏ ప్లస్ ఐ సైన్ ఏ హోల్ రేస్ టు 6 అన్నట్టు, ప్లస్ ఐ ఇక్కడ మనకి ప్లస్ 1/x6, 1/x6. అయితే 1/x6 అంటే ఏం చెప్పండి మీరే? 1/x6 నేను x⁻⁻6 అని రాయొచ్చా? అఫ్కోర్స్ రాయొచ్చు. సో ఏమవుతుంది ఇక్కడ? కాస్ ఏ ప్లస్ ఐ సైన్ ఏ హోల్ రేస్ టు -6. ఇంతవరకు అయితే బాగానే రాసినాం. తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఇక్కడే డీమోరస్ థియరం యూజ్ చేయాలన్నమాట. సో అకార్డింగ్ టు డీమోరస్ థియరం గైస్, అకార్డింగ్ టు డీమోరస్ థియరం, వాట్ డు వి నో? అకార్డింగ్ టు ద డీమోరస్ థియరం, వాట్ డు వి నో? వెల్, వీ నో దట్ ఒకవేళ మనకి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ రేస్ టు ఎన్ అని వచ్చింది అనుకోండి ఇట్లా, దీన్ని మనం ఖచ్చితంగా కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ ఎన్ టీటా అని రాసుకోవచ్చు. ఎలాంటి డౌట్ లేదు దీనిలో. ఇదే డీమోరస్ థియరం, అది అప్లై చేద్దాం ఇక్కడ. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ గైస్? వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్? సో బేసికలీ ఇక్కడ ఏ ప్లేస్లో 6 తీసుకోవాలి, 6a తీసుకోవాలి. సో కాస్ 6a ప్లస్ ఐ టైమ్స్ ఆఫ్ సైన్ 6a, అంతేనా? అలాగే సిమిలర్గా ఇక్కడ మళ్ళీ ఏ ఉందా, దీని ప్లేస్లో -6a. సో కాస్ ఆఫ్ -6a వచ్చేసి కాస్ 6aనే, కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా కాబట్టి కాస్ 6a అని రాసేస్తున్నాను డైరెక్ట్గా. సైన్ ఆఫ్ -6a ఏమవుతుంది? సైన్ ఆఫ్ మైనస్ టీటా ఏమవుతుంది? మైనస్ సైన్ టీటా. సో అప్పుడు మనకి -i సైన్ 6a వచ్చేసింది. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయి చూడండి ఒకసారి, కాస్ 6a ప్లస్ కాస్ 6a 2 cos 6a, and that is going to be your answer అన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అండ్ సింపుల్ క్వశ్చన్. డీమోరస్ థియరం వస్తే ఈ క్వశ్చన్ ఇలా రఫ్ చేయొచ్చు. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. సో డీమోరస్ థియరం నుంచి సిస్ థీటా పైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు బాగానే. సో డెఫినెట్లీ దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ చేయండి అబ్బా. ఓకే, సో చలో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం మనం. నవ్ లెట్స్ గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్, మళ్ళీ డీమోరస్ థియరంలోనే. అండ్ దట్ ఈస్, సరే ఫస్ట్ అయితే మీరు క్వశ్చన్ చదవండి ఒకసారి. If alpha beta are the roots of this equation, then prove that alpha raised to 4 plus beta raised to 4 plus alpha raised to -1 into beta raised to -1 is equal to 0. సో తట్టిందా కొంచెమైనా బుర్రలోకి వచ్చేసిందా? వాట్ కాన్సెప్ట్ ఆర్ వీ గోయింగ్ టు అప్లై ఇన్ దిస్ కేస్ అని లాలేదా ఇంకా? అరే చాలా సింపుల్ రా బాబు, చాలా సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈక్వేషన్ ఏమిచ్చిండు? x² ప్లస్ x ప్లస్ 1 is equal to 0. ఓకే, అయితే సరే మీకు ఇంకొంచెం ఐడియా రావాలంటే ఏం చేస్తుంది తెలుసా? లెట్ మీ మల్టిప్లై x-1 ఆన్ బోత్ ద సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? x-1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 is equal to 0 ఇంటూ x-1, ఎలాగో 0నే. ఇప్పుడు x-1 ఇంటూ x² ప్లస్ x ప్లస్ 1 ఏమవుతుంది? x³ -1 is equal to 0. ఇప్పుడు నాకు తెలిసి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓహో, ఇక్కడ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇచ్చిండు మనకి, అంతేనా? ఇక్కడ మనకి బేసికలీ x³ -1 is equal to 0 అంటే బేసికలీ ఇక్కడ దీనికి సంబంధించి అంటే ఇక్కడ మనకు వచ్చేసింది ఏంటి? క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అనే కాన్సెప్ట్. సో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకి, x² ప్లస్ x ప్లస్ 1కి మనకు తెలుసు దీనికి సంబంధించి రూట్స్ ఏమవుతాయి? 1 ఒమేగా అండ్ ఒమేగా². అండ్ వాట్ అబౌట్ ఫర్ దిస్ ఈక్వేషన్? x² ప్లస్ x ప్లస్ 1కి రూట్స్ ఏమవుతాయి? ఒమేగా and omega² are going to be the roots అన్నమాట. అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ దాన్ని ఆల్ఫా బీటా అన్నాడు అంతే. సో ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ? మీరు ఆల్ఫా ఒమేగా తీసుకోండి, బీటా ఏం తీసుకుంటారు? ఒమేగా² తీసుకోండి. నౌ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్, చూద్దాం ప్రూవ్ అవుతుందో లేదో. సో ఆల్ఫా రేస్ టు 4 అబ్బా అంటే ఒమేగా రేస్ టు 4, బీటా రేస్ టు 4 అంటే ఒమేగా రేస్ టు 8 ప్లస్ 1 ఆల్ఫా ఇంటూ బీటా అంటే బేసికలీ ఒమేగా ఇంటూ ఒమేగా² ఇక్కడ. ఓకే, సో లెట్ us see what are we going to get in this case. ఒమేగా రేస్ టు 4 నేను ఒమేగా అని రాసుకోవచ్చు, ఎందుకంటే ఒమేగా రేస్ టు 4 అంటే ఒమేగా³ ఇంటూ ఒమేగా³ 1 కదా. మీకు ఇవన్నీ గుర్తుండాలి క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీలో. సార్ గుర్తు లేదంటే కుదరదు మనకి. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను రాస్తున్నా క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తున్నా. సో ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోండి అబ్బా, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి.
సో క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే గుర్తుపెట్టుకోండి 1 ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఒమేగా వాల్యూ -1 ప్లస్ √3i/2 అండ్ ఒమేగా స్క్వేర్ వాల్యూ వచ్చేసి -1 మైనస్ √3i/2. అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మీరు కానీ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ చేసిండ్రు అనుకోండి, ద రిజల్ట్ ఈస్ డెఫినెట్లీ 0. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఒమేగా క్యూబ్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బికమ్ 1. Okay, so these are the 3 important points which you have to remember cube roots of unity ki related. Okay, so I hope you have noted this down guys. ఇవి రాసేసుకోండి మీరు. సో ఇప్పుడు చూడండి ఒకసారి, కావాలంటే పాజ్ చేసి రాసేసుకోండి, ఎడిగోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకి బేసికలీ. సో దిస్ ఇస్ వాట్ వాస్ గివెన్. సో ఒమేగా ప్లస్ ఒమేగా రేస్ టు 8 ఎట్లా రాసుకోవచ్చు మనం, దాన్ని ఒమేగా రేస్ టు 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఒమేగా రేస్ టు 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ వాల్యూ ఎంత ఇందాకే డిస్కస్ చేసినాం, ఇట్స్ గోనా బీ 1. సో 1/1 అంటే 1. ఇప్పుడు ఒమేగా రేస్ టు 6 కెన్ బి రిటన్ యాజ్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా క్యూబ్ 1. సో బేసికలీ ఇదిగో ఇలా వస్తుంది, ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ ప్లస్ 1. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్? ఇందాకే చూసాం కదా, ద వాల్యూ ఈస్ గోయింగ్ టు బికమ్ 0. అదే ప్రూవ్ చేయాలి మనం, అదే వచ్చింది కూడా రిజల్ట్ ఇక్కడ. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో అందుకే అంటున్నాం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ పైన క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి డి మోరస్ థియరంలో. సో డెఫినెట్లీ గో త్రూ దిస్ గైస్. అంటే ఇప్పుడు ఏంటంటే 4 మార్క్కి 7 మార్క్కి చెప్పగలుగుతాం, ఇదిగో ఈ 2 కాన్సెప్ట్లు ఉంటాయిరా బై, దీనిలోకి వెళ్ళి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ 2 మార్క్స్ కూడా చెప్పలేము. 2 మార్క్స్లో ఒక చూసుకుంటే ఒక 5-6 కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట, దాని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కానీ 5-6 కాన్సెప్ట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో చెప్పలేము మనం ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచే వస్తుందని. కొన్నిసార్లు ఆ 5-6 కాన్సెప్ట్స్ కాకుండా వేరేది కూడా ఇవ్వచ్చు మనకి. సో అందుకే కొంచెం చాప్టర్ మొత్తం చదువుకుంటే మీరే సేఫ్ సైడ్లో ఉంటారు. సో డెఫినెట్లీ దాట్ ఈస్ సజెస్టబుల్ ఫర్ యూ గైస్. సో చలో లెట్స్ మీ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఆల్ఫా బీటా are the roots of this particular equation, then find 1/alpha square plus 1/beta square. క్వాడ్రాటిక్ వెళ్ళిపోయినాం, అయిపోయింది డి మోరస్ థియరం అంతే. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఇక్కడ. సో ఇక్కడ ఏం చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ 1/alpha square ప్లస్ 1/beta square. ఒక పని చేద్దాం, లెట్ మీ టేక్ ద ఎల్సిఎం. ఏమొస్తుంది ఇక్కడ, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ డివైడెడ్ బై ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ కదా, అంతే కదా. సో దీన్ని మనం ఫర్దర్గా ఇలా కూడా రాసుకోవచ్చు కదా అబ్బా, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నేను ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చా లేదా, ఎస్ ఆర్ నో? డెఫినెట్లీ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్. వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే. సరే ఇట్లా రాసుకున్నామైతే రాసుకున్నాం, కానీ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఒకసారి గైస్, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, ax² ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0 అని. అండ్ దీనికి రూట్స్ ఏమని చెప్పిండు వాడు, ఆల్ఫా అండ్ బీటా ఆర్ గోయింగ్ టు బీ ద రూట్స్ అని చెప్పిండు మనకి. అంటే మనకు ఆల్రెడీ తెలుసు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్ గోయింగ్ టు బీ, ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది -b/a. అండ్ వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ గోయింగ్ టు బికమ్ c/a. అంతేనా? సో బేసికలీ వాల్యూస్ తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సో వాట్ ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఇన్ దిస్ కేస్? సో మనకి బేసికలీ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో -b/a హోల్ స్క్వేర్, ఆ తర్వాత నెక్స్ట్ -2 ఆల్ఫా బీటా అంటే -2c/a హోల్ డివైడెడ్ బై ఆల్ఫా ఇంటూ బీటా హోల్ స్క్వేర్ అంటే c/a హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. సింప్లిఫై చేయండి కొంచెం, and whatever answer you're going to get, that is the right answer. Okay, so I hope it's clear for everyone guys. So quadratic expression lo gurtu pettukondi, first aithe sum of the roots, product of the roots ane concept undi kada, adi baa chuskondi, dani paina questions adige chances unnai. Okay, and ivi kaakunda quadratic expression lo sir inkem raavachu ante you can see this question again. For what values of m this equation will have equal roots అని అడిగిండు. ఓకే, సో మళ్ళీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి ఈ లెటస్ సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈక్వల్ రూట్స్ ఉంటాయని చెప్పింది కదా. సో బేసికలీ ఫస్ట్ వచ్చేసి లెటస్ సే ఆల్ఫా అండ్ ఆల్ఫా ఆర్ గోయింగ్ టు బీ ద రూట్స్ అనుకుందాం ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి.
అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది 2 ఆల్ఫా, అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇట్స్ గోనా బి వాట్ 2 ఆల్ఫా, అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఒక్క నిమిషం గైస్, ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా, అండ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇట్ ఈస్ మైనస్ బి బై ఏ, అంతేనా, మైనస్ బి బై ఏ. అయితే సార్ ఇక్కడ బి ఏంటి, ఏ ఏంటి, సి ఏంటి అది ఫస్ట్ తెలియాలి. సో దానికోసం ఏం చేద్దామంటే లెట్ మీ డూ వన్ థింగ్ గైస్, లెట్ మీ ఫస్ట్ రైట్ డౌన్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 15 మైనస్ 2mx ఇది, ఓకే, అండ్ ఇదేమో ప్లస్ 8m అండ్ దాట్ ఈస్ ఈక్వల్ టు 0. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్. దీని ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ minus 2mx, okay, and what is this going to become, plus 8m minus 15 is equal to 0. ఇలా రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ నుంచి క్లియర్గా తెలిసిపోతుంది మీకు ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ఏంటి, ఎక్స్ కోఫిషియంట్ ఏంటి, కాన్స్టెంట్ ఏంటి అని. ఇప్పుడు మనం ఆ లాజిక్ అప్లై చేయొచ్చు. సో ఆల్ఫా అండ్ ఆల్ఫా రూట్స్ అనుకుంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది 2 ఆల్ఫా, and that is minus b by a, and that is basically minus of minus 2m by a, అంటే 2m by 1. సో బేసికలీ మనకి 2m వచ్చేసింది. సో ఆల్ఫా వాల్యూ ఏమో m అబ్బా, ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఇస్ గోయింగ్ టు బికమ్ m. ఆ తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా స్క్వేర్ ఇస్ c by a కదా. సో c అంటే 8m minus 15 divided by 1, and we do know that alpha is m. So from here this is what I'm going to get, m square minus 8m plus 15 is equal to 0. 5 3s are 15. సో మనం దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. సో ఏమొస్తుంది ఇక్కడ, m స్క్వేర్ మైనస్ 5m మైనస్ 3m plus 15 is equal to 0. And if you factorize, you see what value of m I'm going to get in this case. So మనకి ఇక్కడ m minus 5 into m minus 3 is equal to 0. So ఇక్కడ నుంచి what are the values of m you're going to get, m is equal to 3 or 5 is going to be the answer. So I hope this question is clear for everyone guys. So m మీరు 3 పెట్టుకోండి లేదంటే 5 పెట్టుకోండి, ఈ రెండు వాల్యూస్కి ఏమవుతుందంటే you end up getting equal roots for this particular quadratic equation. So I hope this question is clear. మళ్ళీ సేమ్ కాన్సెప్టే కదా, మేబీ కొంచెం టైప్ ఆఫ్ క్వశ్చన్ డిఫరెంట్ ఇచ్చిండేమో కానీ కాన్సెప్ట్ అయితే సేమే, సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కాన్సెప్టే. ఓకే, సో చలో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ and this quadratic equation have common roots, then what is the value of p అడిగిండు అనమాట. సో కామన్ రూట్ అంటే ఏంటి, ఇక్కడ ఇక్కడ అండర్స్టాండ్ చేసుకోండి. ఇగో ఈ రెండింటి మధ్యలో కామన్ రూట్ ఉందబ్బా, కామన్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఉందంట, విచ్ ఇస్ గోయింగ్ టు సాటిస్ఫై బోత్ ద ఈక్వేషన్స్. p వాల్యూ అడిగిండు, ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say, ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇగో దీన్ని ఫ్యాక్టరైజ్ చేసిండ్రు అనుకోండి, ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందా లేదా చెప్పండి మీరే, ఇదే వస్తుంది కదా. అంటే ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎయిదర్ 1 అయినా వస్తుంది లేదంటే 5 అయినా వస్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద రూట్. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1, లెట్ us say ఎక్స్ ఈక్వల్ టు 1 దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి మీరు, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ 12 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది, అంతేనా. సో ఇక్కడ నుంచి పీ వాల్యూ ఏమవుతుంది, పీ వాల్యూ 11 అయిపోతుంది. క్లియర్. సో పీ కెన్ బి 11, ఆర్ ఒకవేళ మీరు ఎక్స్ ఈక్వల్ టు 5 పెట్టుకుంటారు అనుకోండి ఈక్వేషన్లో, ఏమవుతుంది చూడండి ఒకసారి, 5 స్క్వేర్ 25 మైనస్ ఆఫ్ 12 5 ఎంత 60 ప్లస్ పీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి పీ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 60 మైనస్ 25, హౌ మచ్ ఇస్ దాట్ గోయింగ్ టు బీ 35. సో పీ 35 కూడా అవ్వచ్చు. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద సొల్యూషన్ ఇక్కడ, the value of p can be either 11 or 35. The value of p can be either 11 or 35. So p ఒకవేళ 11 తీసుకున్నా లేదంటే 35 తీసుకున్నా ఖచ్చితంగా ఈ రెండిటి మధ్యలో అయితే కామన్ రూట్ అయితే ఉంటుంది. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఇదన్నమాట కాన్సెప్ట్ ఆఫ్ కామన్ రూట్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అబ్బా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి, ఈ చాప్టర్ నుంచి. ఓకే, నెక్స్ట్ సార్ ఏం చేద్దామంటే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి నేను చూసిన క్వశ్చన్స్ అయితే క్యూబిక్స్ మీద అడుగుతున్నాడు. క్యూబిక్స్ మీద ఎలా అడుగుతున్నాడంటే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చేసే ముందు ఐ వాంట్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్ కాన్సెప్ట్. లెట్ మీ జస్ట్ షో దాట్ కాన్సెప్ట్ టు యూ. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ తీసుకుంటారు అనుకోండి,
ax cube plus bx square plus cx plus d is equal to 0 అని. And let us suppose ఈ క్యూబిక్ ఈక్వేషన్కి ఆల్ఫా బీటా అండ్ గామా ఆర్ గోయింగ్ టు బీ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అనుకుందాం. అప్పుడు గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమవుతుంది, మైనస్ బి బై ఏ. నెక్స్ట్ గైస్, ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా ఇంటూ గామా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ గోనా బి బేసికలీ సి బై ఏ అవుతుంది అనమాట. అండ్ ఫైనలీ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా గామా ఇస్ గోయింగ్ టు బి మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములాస్ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, ఓకే, వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్ గోనా బి, వాట్ ఈస్ దిస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, అండ్ వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ గోనా బి. ఈ ఫార్ములాస్ మాత్రం మీకు ఖచ్చితంగా గుర్తుండాల్సిందే. ఇవి గుర్తుంటే ఐ థింక్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వచ్చే 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కంఫర్టబుల్గా సాల్వ్ చేస్తారు. సో ఐ హోప్ యూ హ్యావ్ రిటన్ దిస్ డౌన్ గైస్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం లెట్ మీ గో టు దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో 1k ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏం చేస్తా తెలుసా అబ్బా, నేను సింపుల్గా నాకు తెలుసు 1k ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ అని. ఇప్పుడు ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద రూట్స్ తీసుకుంటా. సో 1 + 1 k is going to be minus b by a. సో ఏమవుతుంది, ఇది 6 డివైడెడ్ బై 1, ఎనీవే 6. సో దీని నుంచి 2 + k ఎంత అవుతుంది, 6. సో k వాల్యూ ఎంత అవుతుంది, 4. అండ్ దట్ ఈస్ ఇట్, వీ గాట్ ద రైట్ ఆన్సర్. సో ఇలా చేయాలన్నమాట క్వశ్చన్. కానీ ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడైతే డైరెక్ట్గా చేసిన, బట్ ఎగ్జామ్లో అక్కడ చేయకండి. ఎగ్జామ్లో ఫస్ట్ ఏం రాస్తారంటే, ఇందాక రాసినా కదా, ax³ + bx² + cx + d అట్లా రాసి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మైనస్ బి బై ఏ అవుతుందని రాసి ఆ తర్వాత మీరు ఇదిగో ఇలా సబ్స్టిట్యూషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో సింపుల్ క్వశ్చనే. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ NP7, సో గైస్ నేను చెప్పాను కదా థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఈ క్యూబిక్స్ పైన ఎక్కువ అడుగుతున్నాడు క్వశ్చన్లు. ఓకే, సో మేబీ ఇలా అడగచ్చు, లేదంటే కొన్ని దానిలో 1 ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్యూబిక్ ఈక్వేషన్, ఫైండ్ ఆల్ఫా అండ్ బీటా అని అడగచ్చు. సో ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 మార్క్స్. ఈ క్యూబిక్స్ పైనే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ శాతం దీనిపైనే ఉంటాయి. అండ్ ఇందాక చెప్పా కదా కాన్సెప్ట్, అది సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫర్ ఎ క్యూబిక్ ఈక్వేషన్. అది గుర్తుంటే మీకు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారబ్బా ప్రశాంతంగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఓకే, సో నా లెట్ మీ గో టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్. ఇప్పుడు పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. ఒకటేమో ఈ NPR, NCR ఉన్నాయి కదా, దాని నుంచి అడిగే ఛాన్స్లు ఉన్నాయి. ఇంకోటేమో నార్మల్ అనమాట, నార్మల్ పర్మిటేషన్స్ లేదంటే కాంబినేషన్ నుంచి అడుగుతాడనమాట. ఓకే, సో ఫస్ట్ లెట్ మీ డూ దిస్ క్వశ్చన్, చూపిస్తాం మీకు. సో ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. సో ఏమి ఇచ్చిందంటే ఇక్కడ NP7 is equal to 42 into NP5 అంట. We need to find out what is the value of n. సింపుల్ క్వశ్చనే. సో NP7 అంటే తెలిసిందే మనకు ఆల్రెడీ, n ఫ్యాక్టోరియల్ బై n minus 7 హోల్ ఫ్యాక్టోరియల్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 42 into n ఫ్యాక్టోరియల్ బై n minus 5 హోల్ ఫ్యాక్టోరియల్. ఓకే, సో ఈ రెండు అయితే క్యాన్సిల్ అయిపోయినాయి అబ్బా. సో ఇక్కడ రాసుకోవచ్చు అదిని n minus 5 ఫ్యాక్టోరియల్ నేను n minus 5 into n minus 6 into n minus 7 హోల్ ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు కదా. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు 42 into n minus 7 హోల్ ఫ్యాక్టోరియల్. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా అంతే. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. n minus 7 హోల్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్. ఐఎమ్ గెటింగ్ n minus 5 into n minus 6 is equal to 42. This is what we are going to get. ఇప్పుడు మరి n వాల్యూ ఏం తీసుకుంటే ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, మీరే చెప్పండి. n వాల్యూ ఏం తీసుకుందాం, n 12 తీసుకుందామా? చూడండి ఒకసారి, n is equal to 12 తీసుకుంటే 12 minus 5 7, 12 minus 6 6, 7 6 ఏమవుతుంది, 42నే కదా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n ఇన్ దిస్ కేస్? డైరెక్ట్గా n is equal to 12. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట NPR బేసిస్ పైన. సింపులే ఉంటాయి, ఏం అంత కష్టంగా ఉండవు. సింపుల్ NPR బేసిక్స్ తెలిస్తే చాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇప్పుడు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ కంటైనింగ్ 5 ఎలిమెంట్స్. సరే, డైరెక్ట్గా నేను ఏం చేస్తానంటే సెట్ ఏలో
ఇలా ఒక సెట్ ఏ తీసుకుందాం, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నాడు. సరే, లెట్ us say x1, x2, x3, x4 అండ్ x5. ఓకే, ఆ తర్వాత సెట్ బి అంటున్నాడు విచ్ ఇస్ కంటైనింగ్ 4 ఎలిమెంట్స్. సో y1, y2, y3 అండ్ y4. అయితే మనల్ని ఏమడిగిందంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ సెట్ ఏ టు సెట్ బి. ఓకే, అండ్ సెట్ ఏ is containing 5, సెట్ బి is containing 4. సో ఫంక్షన్స్ డిఫైన్ చేయాలి, ఎన్ని ఫంక్షన్స్ మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు ఫంక్షన్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి గుర్తుందో లేదో మీకు? ఫంక్షన్స్ ఫస్ట్ ఇయర్ చదువుకున్నారు కదా. ఫంక్షన్స్ అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు సెట్స్, ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ షుడ్ బి హ్యావింగ్ ఎ యూనిక్ ఇమేజ్ ఇన్ బి. అంతేనా? అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ x1 y1తో మ్యాప్ అవ్వచ్చు, లేదంటే y2తో మ్యాప్ అవ్వచ్చు, లేదంటే y3తో మ్యాప్ అవ్వచ్చు, లేదంటే y4తో మ్యాప్ అవ్వచ్చు. కానీ ఈ నాలుగిట్లో ఒకదాంతోనే మ్యాప్ అవుతుంది, మోర్ దెన్ వన్తో మ్యాప్ అవ్వకూడదు. ఒకవేళ అయిందనుకోండి అది ఫంక్షన్ అవ్వదు. సో బేసికలీ ఈ x1కి ఎన్ని చాయిసెస్ ఉన్నాయి మ్యాప్ అవ్వడానికి? చూపించాం కదా ఇందాక, అటు y1తో మ్యాప్ అవ్వచ్చు, లేదంటే y2తో మ్యాప్ అవ్వచ్చు, లేదంటే y3, లేదంటే y4. సో బేసికలీ x1 దగ్గర 4 చాయిస్లు ఉన్నాయి అబ్బా కదా. అలాగే మీరు చెప్పండి x2కి ఎన్ని చాయిస్లు ఉన్నాయి? ఇప్పుడు x2 కూడా అంతే కదా. ఇప్పుడు x2 కూడా y1తో మ్యాప్ అవ్వచ్చు, లేదంటే y2, లేదంటే y3, లేదంటే y4. సో x2 దగ్గర కూడా ఎన్ని చాయిసెస్ ఉన్నాయి? 4 చాయిస్లు ఉన్నాయి. సో x2 ఈజ్ ఆల్సో హ్యావింగ్ 4 చాయిసెస్. సిమిలర్లీ x3 దగ్గర 4, x4 దగ్గర 4, x5 దగ్గర కూడా 4 ఉంటాయి. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు? మల్టిప్లై చేస్తారు కదా ఇక్కడ. సో 4ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి? సో నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఎన్ని అవుతాయి ఇక్కడ? ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 4 into 4 into 4, 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 4⁵ ఇస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ ఫంక్షన్స్కి సంబంధించి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో డెఫినెట్లీ గో త్రూ దిస్ గైస్. ఓకే, నౌ లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. అండ్ ఈ నంబర్ ఆఫ్ ఫంక్షన్స్తో పాటు నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అని, ఓకే, నంబర్ ఆఫ్ సర్జెక్షన్స్ అని ఆ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అవి కూడా చూసుకోండి ఒకసారి, అవి కూడా ఇంపార్టెంటే. ఓకే, చలో ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. యూ సీ దిస్ క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఎ చైన్ విత్ 6 డిఫరెంట్ కలర్డ్ బీడ్స్ అనమాట. ఓకే, ఒక చైన్ తయారు చేయాలి రా బై. ఓకే, 6 డిఫరెంట్ కలర్ బీడ్స్ ఉన్నాయంట. ఓకే, దాంతో ఒక చైన్ తయారు చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, చైన్ అయినా లేదంటే ఒక గార్లాండ్ అయినా అక్కడ ఏమవుతుందంటే మీరు క్లాక్ వైజ్ తీసుకోండి, లేదంటే యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి, మీకు సేమ్ అరేంజ్మెంట్ వస్తుంది. కావాలంటే మీ మెడలో చైన్ ఉంటే చూసుకోండి, లేదంటే జస్ట్ ఇమాజిన్ ఒక గార్లాండ్ ఇమాజిన్ చేసుకోండి. దానిలో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో చూసుకున్నా దాని అరేంజ్మెంట్ సేమ్ అనిపిస్తుంది, డిఫరెంట్ అనిపించదు కదా. సో అలాంటి కేసెస్లో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ ద నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ ఇది. సో వీ కెన్ ఆల్సో సే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ దిస్ కేస్ విల్ బీ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 అనమాట. సో n ఏమవుతుంది ఇక్కడ? ఎన్ని ఇచ్చిండు మనకి? 6 ఇచ్చిండు. సో n is equal to 6 పెట్టుకోండి, ఎంత వస్తుంది ఇక్కడ? ఇట్స్ బేసికలీ గోయింగ్ టు గివ్ యూ 6 - 1, 5 ఫ్యాక్టోరియల్ బై 2 అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. సో క్లియర్ ఎవ్రీ వన్? సో ఇంతే సింపుల్. సో ఒకవేళ మనకి చైన్ కానీ గార్లెండ్ కానీ ఇచ్చిండు అనుకోండి, అక్కడ నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్కి వచ్చేసి ఈ ఫార్ములా n-1 హోల్ ఫ్యాక్టోరియల్ బై 2. ఒకవేళ అలా కాకుండా లెట్ us say ఒక టేబుల్, సర్క్యులర్ టేబుల్ ఉంది, అక్కడ అరేంజ్ చేయాలి అని ఇచ్చిండు అనుకోండి, అక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏమవుతుంది? నంబర్ ఆఫ్ సర్క్యులర్ అరేంజ్మెంట్ n-1 హోల్ ఫ్యాక్టోరియల్ మాత్రమే. సో కావాలంటే రాస్తా ఇక్కడ నేను. సో జస్ట్ గో త్రూ దిస్ గైస్, యునో దిస్ ఇస్ ఎ ఇంపార్టెంట్ పాయింట్. సో లెట్ మీ జస్ట్ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. సో ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, ఇఫ్ ద clockwise and anti-clockwise, okay, anti-clockwise gives you different arrangements anukundam. Okay, if clockwise and anti-clockwise are different, simple ga cheptuna, are different, then number of circular arrangements kanukkovalannaru anukondi, then in that case the formula is just n-1 whole factorial. But అలా కాకుండా let us suppose
if clockwise and anti-clockwise, if clockwise and anti-clockwise, okay, if clockwise and anti-clockwise arrangements are same anukundam. If arrangements are going to be same, a particular case lo, if you want to calculate what is the number of circular arrangements, in case lo if you want to calculate what is the number of circular arrangements, it is given by n minus 1 whole factorial divided by 2. What it is going to be? It is going to be n minus 1 whole factorial divided by 2 anamata. So I hope this is clear for everyone, guys. So this is the concept. So chalo ippudu man next daniki velipodam. So ikkada chudandi okasari next question. So what is given? Find the number of ways of arranging the letters of మ్యాథమెటిక్స్ ని ఈ లెటర్స్ యూజ్ చేసుకొని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు. సో ఎలా చేయొచ్చు ఈ క్వశ్చన్? మళ్ళీ చూస్తారా, అబ్జర్వ్ చేస్తారా, క్వశ్చన్స్ అన్నీ బేసిక్స్ పైనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంతవరకు చేసిన చాప్టర్స్లో నాకు తెలిసి ఒక్క చాప్టర్లో కూడా అరే ఈ క్వశ్చన్ డిఫికల్ట్ ఉంది, అరే ఈ క్వశ్చన్ ట్రిక్కీగా ఉంది, అప్పుడప్పుడు అడుగుతా ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా, బట్ మరీ లెంతీగా మరీ కాన్సెప్షువల్గా చాలా డెప్త్లో అట్లా ఏం లేదు, అన్నీ బేసిక్స్ పైనే ఉన్నాయి కదా. సో అందుకే చెప్తున్నా అప్పటి నుంచి బేసిక్స్ చదువుకోండిరా బాబు, 2 మార్కుల క్వశ్చన్స్ వస్తాయి కదా, 2 మార్క్ క్వశ్చన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండదని. సో మ్యాథమెటిక్స్ అనే వర్డ్లో లెటర్స్ సే MATHEMATICS. So if you want to calculate the number of arrangements అనుకుందాం, ఓకే. సో నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కనుక్కోవాలి అంటే, సో ఫస్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఓకే. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. సో బేసికలీ 11 ఫ్యాక్టోరియల్, అంతేనా? 11 లెటర్స్ ఉన్నాయి. సో 11 ఫ్యాక్టోరియల్. సో 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏ లెటర్స్ రిపీట్ అవుతున్నాయి. ఇగో ఎమ్ 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఏం చేస్తా తెలుసా? 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తా, ఓకే. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ చూడండి ఒకసారి, ఏ కూడా 2 టైమ్స్ రిపీట్ అయింది. సో మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేద్దాం, ఓకే. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ గో విత్ దిస్ వన్. నెక్స్ట్ ఏముంది? టీ చూడండి, టీ కూడా 2 సార్లు రిపీట్ అయింది. సో మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్. ఇంకేమైనా ఉన్నాయా? హెచ్ రిపీట్ అయిందా? హెచ్ రిపీట్ అవ్వాలి. ఈ రిపీట్ అయిందా? అవ్వలే. ఐ రిపీట్ అయిందా? అవ్వలే. సి రిపీట్ అవ్వలే. ఎస్ రిపీట్ అవ్వలే. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, అంతే, ఓకే. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ వన్. లెట్ us గివెన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్లో పీ ఆబ్జెక్ట్స్ ఒకలాగా ఉండి క్యూ ఆబ్జెక్ట్స్ సేమ్ టైప్ ఇంకోలాగా ఉంటే ఆ కాన్సెప్ట్ అనమాట. సో సేమ్ ఇదే లాజిక్ అప్లై చేసినాం ఇక్కడ. సో ఫస్ట్ టోటల్ లెటర్స్ 11 ఫ్యాక్టోరియల్, ఎం 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఏ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, అండ్ టీ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్తో డివైడ్ చేస్తాం. మిగతా అవన్నీ ఎట్లా? ఇప్పుడు హెచ్ చూడండి రిపీట్ అవ్వట్లే, ఈ రిపీట్ అవ్వట్లే, ఐ రిపీట్ అవ్వట్లే, సి రిపీట్ అవ్వట్లే, ఎస్ కూడా రిపీట్ అవ్వట్లే. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్, ఓకే. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ చూసుకోండి పక్కా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఇది కాంబినేషన్స్కి సంబంధించి. సో కాంబినేషన్స్కి సంబంధించిన క్వశ్చన్లో ఏమి ఇచ్చింది చూడండి ఒకసారి ఇక్కడ. NC5 ఈజ్ ఈక్వల్ టు NC6 అయితే 13CN వాల్యూ కనుక్కోమన్నాడు. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే NCX NCYతో ఈక్వేట్ అయితే 2 కండిషన్స్ పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఏదర్ x is equal to y అవ్వచ్చు, లేదంటే x plus y is equal to n అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది పక్క. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో ఖచ్చితంగా 5 is not equal to 6, x is not equal to y, అది పాసిబులే కాదు. సో సెకండ్ క్రైటీరియా ఏంటి? దెన్ x plus y అంటే 5 plus 6 is equal to n, అంటే n వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ? 11. సో బేసికలీ మనకి ఏం కనుక్కోవాలి? 13CN కదా, అంటే 13C11 కనుక్కోండి, విచ్ ఇస్ 13 ఫ్యాక్టోరియల్ బై 11 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 13 ఇంటూ 12 డివైడెడ్ బై 2, and that is 13 into 6 అనమాట, ఓకే. and that is basically ఎంత? 78 is what you are going to get. So I hope this is clear for everyone.
సో పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కాంబినేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి కూడా చూసేసుకోండి అబ్బా. ఓకే, సో చలో లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాంబినేషన్స్లోనే ఎలా ఉంటుందంటే కొన్ని జామెట్రికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ద నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఎ పాలిగాన్, ఓకే, విత్ n నంబర్ ఆఫ్ సైడ్స్. సో ఈ క్వశ్చన్ ఎలా చేయాలంటే గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ డయాగనల్స్ అడిగిండు అనుకోండి, నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఆఫ్ n సైడ్స్ అడిగిండు అనుకోండి, ద ఫార్ములా ఇస్ n into n minus 3 divided by 2, where n is going to be the number of sides of a polygon. n ఏమవుతుంది ఇక్కడ, ఏం ఇండికేట్ చేస్తుంది ఇక్కడ, n is indicating the number of sides of a polygon. n is indicating the number of sides of a polygon అనమాట. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారు, n according to the question ఎంత ఇచ్చిండు, n is given as 12. సో therefore నంబర్ ఆఫ్ డయాగనల్స్ కనుక్కోండి ఇప్పుడు మీరే. నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి ఇక్కడ, 12 into, it's gonna be 12 into, so it's basically gonna be 12 into 12 minus 3, ఎంత, 12 minus 3 is going to be 9 divided by 2. So that's gonna be 6 into 9, and what is 9 into 6 going to be, 54. సో నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ, ఇట్స్ గోనా బి 54. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఫర్ ఏ n సైటెడ్ పాలిగాన్, ఇట్ ఈస్ n into n minus 3 divided by 2, అండ్ n is nothing but the number of sides of a polygon. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ గైస్. అండ్ అలాగే కొన్ని జామెట్రీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, లెట్ us సే నంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అడుగుతాడు కొన్నిసార్లు, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోమని అనొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. So now let me go to the next one, binomial theorem. So binomial theorem లో సార్ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఈ క్వశ్చన్ మాత్రం చాలా రిపీటెడ్గా అడిగిండు. సో డెఫినెట్గా చూసుకోండి ఒకసారి ఇక్కడ. ఫైండ్ ద నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x plus 3y plus z whole raised to 7. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ టర్మ్స్ in the expansion, okay, is basically given by the formula n plus 1 into n plus 2 divided by 2. ఇది ఫార్ములా. n అంటే ఏంటంటే బేసికలీ ఇగో ఈ పవర్ అనమాట. సో n is going to be 7. సో n 7 సబ్స్టిట్యూట్ చేస్తే, సో దేర్ ఫోర్ మీకు నంబర్ ఆఫ్ టర్మ్స్ కావాలి కాబట్టి, సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమొస్తుంది ఇక్కడ, 7 plus 1 8, 7 plus 2 9 divided by 2. So 2 1s are 2 4s are 9 into 4 ఎంత అవుతుంది, 9 4s are 36 is going to be the answer. So basically మీరు దీని ఎక్స్పాండేషన్ అనుకోండి, 2x plus 3y plus z whole raised to 7, ఎన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయంటే ఇదిగో ఇన్ని నెంబర్ ఆఫ్ టర్మ్స్ వస్తాయి, విచ్ ఇస్ గోయింగ్ టు బి 36. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇఫ్ 22CR ఇస్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్, మళ్ళీ బైనామియల్ థియరంలోనే, if 22CR is the largest binomial coefficient in the expansion of 1 plus x whole raised to 22, 13CR ఏమవుతుంది అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ 1 plus x whole raised to n లో, ఓకే, the largest binomial coefficient ఎక్కడ ఉంటుందంటే, the largest binomial coefficient, okay, is basically given by n by 2. ఇగో ఇది ఫార్ములా. సో ఇక్కడ అకార్డింగ్ టు ద క్వశ్చన్ n ఎంత ఉంది ఇక్కడ, n is basically 22. సో దేర్ ఫోర్ ద లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఏమవుతుంది చెప్పండి మీరు, లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ ఏమవుతుంది ఇక్కడ, ఇట్స్ గోనా బి nc 22 by 2, దట్ ఈస్ బేసికలీ nc 11, అంతేనా. nc n by 2 అంటే nc 11, n వచ్చేసి 22 కాబట్టి, సో 22c11 is what you're gonna get. And according to the question, 20CR is the largest binomial coefficient. అంటే you can say that ఈ 22c11 is equal to 22CR అని తీసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి R వాల్యూ ఏమవుతుంది, R is going to be 11. ఇప్పుడు R ఈక్వల్ టు 11 సబ్స్టిట్యూట్ చేయి, 13CR కనుక్కోవాలి కదా మనం.
సో r is equal to 11 substitute చేస్తే సో 13C11 is what you are going to get. సో 13C11 సాల్వ్ చేయండి మీరే, 13C11 సాల్వ్ చేసి చూడండి ఏమొస్తుందో. దట్ ఈస్ గోయింగ్ టు బీ ద రైట్ ఆన్సర్. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో లార్జెస్ట్ బైనామియల్ కోఫిషియంట్ అనే కాన్సెప్ట్ ఖచ్చితంగా చూసుకోండి, దాని నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ హై ఉన్నాయి. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. చలో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వ్ చేయండి, ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది బైనామియల్ థియరం నుంచి. Find the set E of x for which the binomial expansion 2 plus 3x whole raised to minus 3 is going to be valid. ఈ క్వశ్చన్ మొత్తం కంప్లీట్ చేయలేదు. Is valid. Okay, ఇది క్వశ్చన్. Find the set E of x for which this binomial expansion is going to be valid. అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ, I'll tell you this very important point that ఎప్పుడైనా మనకి ఇలాంటి ఇచ్చిండు అనుకోండి, 1 plus x whole raised to let's say minus of p by q. ఓకే, ఇలాంటి ఫార్మాట్లో ఇచ్చిండు అనుకోండి. ఓకే, నేను గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ గోయింగ్ టు బీ వ్యాలిడ్. ఇట్ ఈస్ వ్యాలిడ్. ఓకే, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద mod x వాల్యూ ఈస్ గోయింగ్ టు బీ లెస్ దెన్ 1. mod x లెస్ దెన్ 1 అయినప్పుడే దిస్ ఈస్ గోయింగ్ టు బీ వ్యాలిడ్ అనమాట. ఏదైతే క్వశ్చన్ ఇచ్చిండో అది వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఓకే, సో సేమ్ లాజిక్ మనం అప్లై చేయాలి ఇక్కడ. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డూ? సో ఇచ్చిన క్వశ్చన్ 2 plus 3x ఉంది, హోల్ రేస్ టు minus 2/3 ఉంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ ఫార్మాట్లో రాసుకోవాలి, అంటే నాకు 1 plus x టర్మ్స్లో ఉండాలి. సో ఫస్ట్ ఏం చేస్తా అంటే 2 కామన్ తీసుకుంటా. సో 2 raised to minus 2/3 ఇంటూ 1 plus 3/2 into x whole raised to minus 2/3. This is what we are going to get. Okay, so ఇక్కడ అబ్జర్వ్ చేయండి. So according to the question, I know that according to this concept, mod x should be less than 1. And basically mod of 3/2x, mod of 3/2x should be less than 1. Should be less than 1 anamata. Mod of 3/2x should be less than 1. ఇలా రాసుకోవచ్చు మనం using the same logic. So దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి ఇక్కడ? సో mod of 3/2x less than 1 అంటే 3/2x is going to lie between 1 and minus 1, and this can also be written as x lying between 2/3 and minus 2/3. And let me tell you guys, this is going to be the answer. X lying between minus 2/3 to 2/3. ఇక్కడ x ఉంటేనే ఇగో ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇచ్చిండో బైనామియల్ ఎక్స్పాన్షన్ వ్యాలిడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎప్పుడైనా మనకి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ దిస్ ఎక్స్పాన్షన్ ఇస్ గోయింగ్ టు బీ వ్యాలిడ్ అంటే గుర్తుపెట్టుకోండి, mod x షుడ్ బి లెస్ దెన్ 1. సో అకార్డింగ్ టు దాట్ ఓన్లీ వీ హ్యావ్ అప్లైడ్ ద కాన్సెప్ట్ అనమాట. సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్. సో ఆన్సర్ కనబడకపోతే ఇక్కడ రాస్తున్న ఆన్సర్ క్లియర్గా ఎక్స్ బిలాంగింగ్ టు minus 2/3 to 2/3 is going to be the answer. Okay, so I hope this is clear for you. So next వెళ్ళిపోదాం మనం నెక్స్ట్ ఇంకా దానికి. సో ఇక బైనామియల్ అదే మన ఇది బైనామియల్ థియరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయి అబ్బా. వస్తే మీన్ డీవియేషన్ కనుక్కోమంటాడు అబౌట్ ద మీన్, లేదంటే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ కనుక్కోమంటాడు, లేదంటే ఒక అన్ని అన్గ్రూప్ డాటానే ఇస్తాడనమాట. గ్రూప్ డాటా అయితే ఇవ్వడు, మోస్ట్ ప్రాబ్లీ ఇవ్వడు. ఓకే, సో అన్గ్రూప్ డాటాకి లేదంటే వేరియన్స్ కనుక్కో, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోమని. సో ఏం చేస్తా అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు తెలిసిందే అబ్బా. ఇప్పుడు మీన్ ఎట్లా కనుక్కుంటారు చెప్పండి? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఇప్పుడు మీన్ అంటే ఎలా కనుక్కుంటారు? ఫస్ట్ 3 + 6 + 10 + 4 + 9 + 10 డివైడెడ్ బై 1 2 3 4 5 6 డివైడెడ్ బై 6. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ బార్. మీన్ వచ్చేసింది. ఇక మీన్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు? మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోవాలి కదా. సో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్కి ఆల్రెడీ మీకు ఫార్ములా తెలిసిందే, సమేషన్ mod of xi minus x bar డివైడెడ్ బై 6. సో ఈ ఫార్ములా అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో చాలా సింపుల్ ఇది. సో అందుకే మొత్తం చేయట్లేదు, చాలా ఈజీ క్వశ్చన్సే వస్తాయి. మీన్ కనుక్కోండి ఫస్ట్, ఆ తర్వాత ఈ ఫార్ములా అప్లై చేస్తే మీన్ డీవియేషన్ వచ్చేస్తుంది. సిమిలర్లీ మీరు ఇంకో క్వశ్చన్కి వెళ్ళారనుకోండి, యు సీ దిస్ క్వశ్చన్ గైస్, ఇది కూడా అంతే. క్యాలిక్యులేట్ ద మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్ అడిగింది అంతే. సో మీడియన్ కనుక్కోండి ఫస్ట్ ఇక్కడ. సో మీడియన్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు? సో ఫర్ మీడియన్ మీరు ఇగో ఇచ్చిన
ఏదైతే ఈ డేటా ఉందో దాన్ని మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ యా డిక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. సో లెట్ us సే గోయింగ్ విత్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అరేంజ్ చేద్దాం. సో 2, ఆ తర్వాత 3, సో 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఆ తర్వాత 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 9, ఆ తర్వాత 10, ఆ తర్వాత 13. సో ఇలా మనం వీ కెన్ అరేంజ్ ఇట్, రైట్? సో ఇలా వీ కెన్ బేసికలీ అరేంజ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, సో ఇందులో వాట్ ఈస్ ద మిడిల్ మోస్ట్ టర్మ్? మిడిల్ మోస్ట్ టర్మ్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇగో ఇది మిడిల్ మోస్ట్ టర్మ్, ఇక్కడ 3, ఇక్కడ 3. మిడిల్ మోస్ట్ టర్మ్ ఇస్ 6. సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు బీ ద మీడియన్. అండ్ లెట్ us సే ఇది మన ఎక్స్ బార్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తారు? మీన్ డీవియేషన్ కనుక్కోవడం. సో మళ్ళీ అదే ఫార్ములా, మీన్ డీవియేషన్ కనుక్కోవాలంటే ద ఫార్ములా ఈజ్ అగైన్ గోయింగ్ టు బీ ద సేమ్, విచ్ ఇస్ సమ్మేషన్ xi మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 3, 6, 7. సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఆన్సర్. అంతే. ఓకే, సో సేమ్ ఫార్ములానే ఇందాక కేసులో ఎక్స్ బార్ మీన్, ఈ కేసులో మీడియన్, అంతే. ఓకే, అండ్ దీంతో పాటు చెప్పాను కదా వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ పైన కూడా అడగచ్చు అనమాట అని గ్రూప్డ్ డేటాకి. ఆల్రెడీ తెలిసిందే మీకు వేరియన్స్ అంటే ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫార్ములా ఏంటి. ఆ ఫార్ములాస్ అప్లై చేసేసుకోండి. ఒకవేళ తెలియకపోతే రాస్తున్నా ఇక్కడ మీన్ డీవియేషన్, ఖచ్చితంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అదే మన వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్కి. సో సిగ్మా స్క్వేర్ అంటే వేరియన్స్ అబ్బా. ఓకే, సో వేరియన్స్కి వచ్చేసి ఫార్ములా ఇది, సమ్మేషన్ xi స్క్వేర్ డివైడెడ్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో n మైనస్ ఆఫ్ సమ్మేషన్ xi డివైడెడ్ బై n హోల్ స్క్వేర్. సో దీని నుంచి మనకి వేరియన్స్ వస్తుంది. ఒక్కసారి వేరియన్స్ వచ్చేసింది అనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ స్టాండర్డ్ డీవియేషన్ గోయింగ్ టు బీ, if you want to calculate what is standard deviation going to be, it is simply the positive square root of variance. Positive square root of variance కనుక్కుంటే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేస్తుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, చలో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఇదేమో మన ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి అడిగిండు, ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ నుంచి. సో వాట్ ఈస్ గివెన్ ఇస్, ఇక్కడ చూడొచ్చు మీరు, ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చిండు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇక్కడ. సో గుర్తుపెట్టుకోండి, ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఫర్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఒకవేళ మీరు మీన్ కనుక్కున్నారనుకోండి, ఇఫ్ యూ వాంట్ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ మీన్, ఇట్ ఈస్ n into p. అండ్ ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద వేరియన్స్ గోయింగ్ టు బి, వేరియన్స్ కనుక్కోవాలన్నాను అనుకోండి, ఇట్ ఈస్ n into p into q అనమాట. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ద ఫార్ములా. ఓకే, మీన్ అంటే n into p, వేరియన్స్ అంటే n into p into q. అండ్ గుర్తుపెట్టుకోండి, సిన్స్ ఫర్ ఎ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి p plus q is going to be basically 1. ఓకే, సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ క్లియర్గా ఇచ్చిండు మనకి, ఎన్పి వాల్యూ 4 ఇచ్చిండు క్వశ్చన్లో, అంతేనా? మీన్ 4 ఇచ్చిండు, వేరియన్స్ ఏమో 3 ఇచ్చిండు అబ్బా. సో ఎన్పిక్యూ is simply going to become 3. ఓకే, సో జస్ట్ డివైడ్ దిస్. ఇక్కడ నుంచి మనకి q వాల్యూ అయితే వచ్చేస్తుంది, q is going to be 3/4. If q is 3/4, can you tell me what is p? మాకు తెలుసు ఆల్రెడీ p plus q 1 కాబట్టి q 3/4 అయితే p వచ్చేసి 1/4. ఇప్పుడు p 1/4 అవుతే n వాల్యూ ఏమవుతుంది? p 1/4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే n is going to become 16. సో ఇలా మనకి n, p, q వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p, ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇగో ఇది కనుక్కోమని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ p of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, సో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం దీన్ని? సో వీ నో దట్ దిస్ ఇస్ నథింగ్ బట్ 1 మైనస్ p of x ఈక్వల్ టు 0 అనే అర్థం. p of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 1 మైనస్ p of x ఈక్వల్ టు 0 అనే కదా అర్థం ఇక్కడ. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్ గైస్? సో సింపుల్గా మనం ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ, సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ టు గెట్, 1 మైనస్ p of x ఇస్ ఈక్వల్ టు 0. నాకు ఏం తెలుసు అంటే మనకి ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, అండ్ వీ నో దట్, సో దిస్ ఇస్ బేసికలీ p of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఓకే, అండ్ నాకేం తెలుసు? n నాకు తెలుసు 16 అని తెలుసు, p is 1/4 అని తెలుసు, q is going to become 3/4 అని తెలుసు. ఓకే, సో వాట్ ఇస్ p of x ఈక్వల్ టు 0? సో 1 మైనస్, వీ నో p of x ఈక్వల్ టు 0 అంటే
NC ఇప్పుడు ఇక్కడ నేను రాస్తాను ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో యూ షుడ్ బి నోయింగ్ దిస్ గైస్. P of x is equal to R అంటే NCR, ఓకే, P raised to n minus R into Q raised to R. Okay, this is what it is, where P we can say it's nothing but success అనుకోవచ్చు, Q ఏమో failure అనుకుంటాం యూజువల్గా. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ గైస్, అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే NC, సో P of x equal to 0 అంటే x equal to R ప్లేస్లో 0 పెట్టినాం, సో NC 0 అండ్ n అంటే 16, సో డైరెక్ట్గా ఇక్కడ ఎక్కడ రాసుకోవచ్చు అంటే 16C0. ఓకే, సో 16C0 ఇంటూ, ఓకే, నా P raised to, సో యూజువల్గా ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను P ఏమో సక్సెస్కి ఇచ్చేస్తున్నా, Q ఏమో ఫెయిల్యూర్కి ఇచ్చేస్తున్నాం. ఓకే, సో లెట్ us say P is going to be the success and Q is going to be the failure. ఓకే, అండ్ x is equal to R అంటే యూజువల్గా ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఈ x మనకి నంబర్ ఆఫ్ సక్సెస్ అని ఇండికేట్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే x ఈక్వల్ టు 0 అంటే అసలు సక్సెస్ లేదు, అంటే ఇప్పుడు Pకి సంబంధించిన పవర్ 0 పెట్టుకుంటాం అండ్ Q అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాయి అంతే కదా, సక్సెస్ లేదు, x ఈక్వల్ టు 0 సక్సెస్ లేదు అంటే అన్ని ఫెయిల్యూర్ అవుతున్నట్టే కదా. సో Qకి సంబంధించిన పవర్ నేను ఏం పెట్టుకుంటా అంటే n minus R and that is 16 and this is going to be the answer. ఓకే, సో కొంచెం కాంప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ, కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇది, బట్ లెట్ మీ టెల్ యూ గైస్, ఒక్కసారి మీరు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే ఇఫ్ యూ నో దిస్ బేసిక్ కాన్సెప్ట్ దెన్ డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. ఓకే, ఖచ్చితంగా చాలా సింపుల్ క్వశ్చనే. ఇఫ్ ఎగ్జాక్ట్ ఈ ఫార్ములా చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, లేదంటే పని చేద్దాం. ఓకే, వాట్ ఐల్ డూ ఇస్, లెట్ మీ డూ వన్ థింగ్, ఈ ఫార్ములా ఇట్లా కాకుండా ఇట్లా రాసేస్తాం మీకోసం, సో దాట్ it's going to be easy for you to understand. So NCR P raised to R into Q raised to n minus R. ఇలా అనుకోండి ఫార్ములా. సో ఐ హోప్ నవ్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ ద సొల్యూషన్. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోండి ఒకసారి, మీన్, వేరియన్స్, ఎన్పిక్యూ, ఎన్ వాల్యూ ఎలా కనుక్కోవాలి, పి వాల్యూ ఎలా కనుక్కోవాలి, క్యూ వాల్యూ ఎలా కనుక్కోవాలని, అండ్ ఆ తర్వాత యాజ్ ఐ టోల్ యూ దిస్ క్వశ్చన్, లైక్ ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ దిస్ క్వశ్చన్, ఇఫ్ ఒకవేళ మనకి P of x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కనుక్కోవాలంటే చూపించాం మీకు ఎలా కనుక్కోవాలో. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం అండ్ యూ సీ దిస్ క్వశ్చన్ గైస్, అగైన్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో మనకి పాయిజన్ మీద ఇచ్చింది క్వశ్చన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మీద. సో హౌ ఆర్ వీ గోయింగ్ టు డూ దిస్? సో ఫస్ట్ వచ్చేసి రిమెంబర్, ఫర్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ P of x ఈక్వల్ టు R ఫార్ములా ఏంటి, e raised to minus lambda into lambda raised to x divided by x factorial. This is going to be the formula. Antena, P of x equal to ఇది ఉంటే e raised to minus lambda into lambda raised to x divided by x factorial. This is what we can say. P of x యొక్క distribution ఇగో ఇలా ఉంటుంది అన్నమాట, ఫార్ములా ఇలా ఉంటుంది. Now according to the question, P of x equal to 1 is equal to P of x is equal to 2 ఇలా ఇచ్చింది మనకి. అంటే అర్థం ఏంటి ఇక్కడ, ఇప్పుడు P of x is equal to 1 అంటే e raised to minus lambda into lambda raised to 1 by 1 factorial. అంతేనా, e raised to minus lambda, or also పని చేద్దాం, లెట్ మీ రైట్ దిస్ సైడ్ గైస్ సో దట్ ఇక్కడ క్లియర్గా ఉంటుంది మీకు. సో ఇక్కడ చూడండి ఒకసారి, సో P of x is equal to 1 అయితే చెప్పాను కదా, ఇట్స్ గోనా బి e raised to minus lambda, ఓకే, into lambda raised to 1 by 1 factorial is equal to P of x equal to 2 అంటే ఏంటి, e raised to minus lambda. సింపుల్, ఈ x ప్లేస్లో 2 పెట్టుకోండి అంతే. ఈ ఫార్ములా ఇచ్చినా కదా, ఇక్కడ ఒక ఫార్ములా ఇచ్చినా కదా, ఈ ఫార్ములాలో x ప్లేస్లో 2 పెట్టుకోండి. సో e raised to minus lambda into lambda square divided by 2 factorial. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది, ఒక లాంబ్డా ఇక్కడ ఒక లాంబ్డా మిగిలిపోతుంది. సో లాంబ్డా వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి ఇట్ ఈస్ సింప్లీ గోయింగ్ టు బికమ్ 2. Lambda is simply going to become 2. And once you get to know what is lambda going to be, ఇప్పుడు మీరు P of x equal to 5 calculate చేయొచ్చు. Now what is P of x equal to 5 going to be? E raised to minus lambda అంటే e raised to minus 2 into lambda raised to x అంటే 2 raised to 5 divided by 5 factorial is what you are going to get in this case. So I hope this is clear for you. So simple Poisson distribution ki formula గుర్తుపెట్టుకోండి అండ్ ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అబ్బా.
ఓకే, సో ఐ గెస్ దట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. అయిపోయినట్టే ఇంకా. సో దీంతో మనం ర్యాండమ్ వేరియబుల్స్ కూడా కంప్లీట్ చేసినాం. సో చూడొచ్చు మీరు ఇక్కడ మళ్ళీ ఇఫ్ ఐ జస్ట్ గో బ్యాక్ ఇఫ్ ఐ జస్ట్ గెట్ బ్యాక్ టు ద ఫస్ట్ స్లైడ్, ఒక్క నిమిషం. సో ఇక్కడ చూడండి ఒకసారి, వీ హ్యావ్ డన్ ఆల్ దిస్ క్వశ్చన్స్ కదా. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇవన్నీ క్వశ్చన్స్ చేసినాం మనం. అండ్ మనం ఇవన్నిట్లో ఒక్కసారి మనం క్విక్గా రివైజ్ చేసుకోవాలంటే కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పాను మీకు నేను ఆల్రెడీ. కాంజుగేట్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, లేదంటే ప్రాపర్టీస్ ఆఫ్ మాడ్యులస్ కానీ కాంజుగేట్ కానీ వీటిపైన పక్కా క్వశ్చన్స్ చూసుకోండి, అడిగే ఛాన్సెస్ హై ఉన్నాయి. ఆ తర్వాత డిమోరిస్ థియరంలో చెప్పాను మీకు ఆల్రెడీ, సిస్ థీటా క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిపైన చూసుకోండి. ఆ తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో సేమ్ మన ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా సి బై ఏ, ఈ క్వశ్చన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. లేదంటే డెఫినెట్గా దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, కామన్ రూట్ ఉంటుంది చూడు, ఒక 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చేసి వాటికి కామన్ రూట్ ఉంటుంది అంటాడు, అలాంటి క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో క్యూబిక్ ఈక్వేషన్స్ సంబంధించి ఒక క్యూబిక్ ఇస్తాడు, దానిలో మేబీ కే వాల్యూ కనుక్కోమనొచ్చు, ఏదైనా కాన్స్టెంట్ కనుక్కోమనొచ్చు. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఇన్ దాట్ కేస్, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా, అవి చెప్పాను మీకు క్లియర్గా నేను, అవి చూసుకోండి ఒకసారి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఎన్పిఆర్కి సంబంధించి లేదంటే ఎన్సిఆర్కి సంబంధించి క్వశ్చన్స్ రావచ్చు, లేదంటే బేసిక్ అప్లికేషన్స్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ మీద రావచ్చు. ఆ తర్వాత బైనామియల్ థియరం నుంచి చూపించే క్వశ్చన్స్ మీకు నేను, ఒకటేమో మన ఇది నంబర్ ఆఫ్ టర్మ్స్ ఆ ఫార్ములా n+1 × n+2/4, లేదంటే ద నెక్స్ట్ క్వశ్చన్ గ్రేటెస్ట్ బైనామియల్ కోఫిషియంట్, లేదంటే నెక్స్ట్ వచ్చేసి ఇది చూపించాను మీకు నేను 1+x² -p/q ఉంటే అది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుందో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఆ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ నుంచి ఆల్రెడీ చెప్పా, చాలా సింపుల్, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, లేదంటే మీన్ డీవియేషన్ అబౌట్ ద మీడియన్, లేదంటే వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ అన్గ్రూప్డ్ డేటా అనమాట, అవి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనల్లీ ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన మీన్ వేరియన్స్ ఉంది కదా ఫార్ములా, ఇందాక చూసాం NP/NPQ అని, దానిపైన అడగచ్చు, లేదంటే పాయిజన్ పైన అడగచ్చు అనమాట. సో ఐ హోప్ దిస్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యూ గైస్. ఓకే, సో పక్కా ఇవే వస్తాయా అంటే 90% ఛాన్సెస్ ఉన్నాయి, ఇవే క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్సే రిపీట్ అయ్యేవి మన ఎగ్జామ్లో. బట్ యాజ్ ఐ టోల్ యూ, అప్పుడప్పుడు మనోడు ట్రిక్కీగా ఇస్తాడు. ట్రిక్కీగా అంటే కొన్ని కాన్సెప్ట్స్ ఎవరెక్కువ చదువుకోరో, ఎవరెక్కువగా కన్సిడర్ చేయరో ఇంపార్టెంట్గా, దానిలో నుంచి కూడా ఇవ్వచ్చు అనమాట. సో అందుకే ఈ చాప్టర్స్కి సంబంధించిన అన్ని ఫార్ములాస్, అన్ని కాన్సెప్ట్స్, అన్ని థియరమ్స్ అండ్ వాటి బేసిక్ అప్లికేషన్స్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్, దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. టేక్ కేర్. అండ్ మీకు కానీ సెషన్ నచ్చుంటే, ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్, డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి, అక్కడ నేను ఈ పర్టికులర్ PDF నోట్స్ సెండ్ చేస్తాం. ఓకే, సో టెలిగ్రామ్ గ్రూప్ పక్కా జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జస్ట్ క్లిక్ చేయండి, వెంటనే జాయిన్ అయిపోవచ్చు అనమాట మీరు. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో 2A కవర్ చేసిన కదా ఇట్లా మన 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే 2B కూడా కవర్ చేస్తా, 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఆల్సో గైస్ 7 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2A అండ్ 2Bకి నేను కవర్ చేశాను ఆల్రెడీ, వీడియోస్ చేశాను, మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో డెఫినెట్లీ గో అండ్ చెక్అవుట్ దోస్ వీడియోస్, డెఫినెట్గా మీకు యూజ్ అవుతాయి అవన్నీ. ఓకే, సో చలో అంటే 75/75 కావాలి కదా మీకు, మినిమం 70 తెచ్చుకోవాలి కదా. సో అందుకే చెప్తున్నా, పక్కాగా ఆ వీడియోస్ చూడండి. సో దాట్స్ ఇట్ గైస్, టేక్ కేర్. అండ్ యాజ్ ఐ టెల్ యూ ఎవ్రీ టైమ్, మనకి రిజల్ట్ ఇంపార్టెంట్ కాదు, ప్రాసెసే ఇంపార్టెంట్. 100% పెడదాం ప్రాసెస్లో, ఆటోమేటిక్గా ఆ 70-75 ఆటోమేటిక్ తెచ్చేసుకుంటాం మనం. ఓకే, చలో గైస్, దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.